ఓం నమ శివాయ. జనరేషన్ గ్యాప్. పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం దగ్గర మకాం చేస్తున్నప్పుడు నేను మా కుటుంబంతో సహా కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. మా తండ్రి గారు పరమాచార్య స్వామికి సాష్టాంగం చేయగా స్వామివారు ఆంతరంగిక శిష్యులు మా తండ్రి గారిని చూపిస్తూ ఈయన హుబ్లీ రామస్వామి నాన్నగారు అని చెప్పాడు. నేను అప్పుడు హుబ్లీ రైల్వే డివిజన్లో అధికారిగా పనిచేసేవాణ్ణి. అందుకనే నన్ను శ్రీమఠం పరిచారకులు హుబ్లీ రామస్వామి అని బిరుదు ఇచ్చారు. "మీ పేరు నారాయణన్ కదూ" అని స్వామివారు అడగగా మా నాన్న అవును అని సమాధానమిచ్చారు. ఆ తరువాత నేను స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాను. శిష్యుడు నన్ను స్వామినాథన్ తండ్రి అని పరిచయం చేశాడు. తర్వాత సాధారణ విషయాలు, ప్రశ్నలు, సమాధానాలు, స్వగ్రామం గురించి సమాచారం, ఇలా ఒక 10 నిమిషాలు గడిచిపోయింది. స్వామివారు నా వైపు చూసి నవ్వుతూ, "నువ్వు పెద్ద లేబర్ ఆఫీసర్వి కదా, ఆంగ్లంలో జనరేషన్ గ్యాప్ అని అంటారు కదా, అది ఏంటి?" అని అడిగారు స్వామివారు. నేను ఏదో నాకు తోచింది చెప్పాను కానీ అది సరైన సమాధానం కాదని నాకు కూడా తెలిసింది. చివరకు నేను మాట్లాడడం పూర్తయిన తర్వాత స్వామివారు ఇలా అన్నారు: "వెనుకటి కాలంలో ఎవరికైనా పరిచయం చేస్తే ఫలానా వారి కుమారులు అని చెప్పేవారు. అదే ఉపనయనమైన వారు అయితే అభివాదంతో మొదలు పెట్టేవారు. గోత్రం, సూత్రం, నామం అని చెప్పి వారిని వారు పరిచయం చేసుకునేవారు. అంతా ఎలా మారిపోయిందో, ఇప్పుడంతా తల్లకిందులైపోయింది. మీరు ఫలానా వారి తండ్రి అని చెప్పుకుంటున్నారు. ఇదే జనరేషన్ గ్యాప్ అంటే." స్వామివారు చెప్పిన ఈ వివరణ అక్కడ ఉన్న ఆంగ్ల పండితులను కూడా ఆశ్చర్యచకితులను చేసింది. స్వస్తి.